బయట దేశంలో ఎంతో మంది గొర్రెలు మేకల పెంపకాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకుని జీవిస్తున్నారు. అయితే ఇంకా సంప్రదాయ పద్ధతిని అనుసరించడం వల్ల ఆశించిన లాభాలు గడించలేకపోతున్నారు. దీనికి తోడు తగ్గిపోతున్న పచ్చిక బయళ్లు, పెరిగిన నగరీకరణ, వాతావరణ ప్రతికూలత వల్ల ఆరు బయట జీవాల పెంపకం కత్తి మీద సాములా ఉంది. ఈ నేపథ్యంలో జీవాలను సురక్షితంగా పెంచాలంటే సాంద్ర పద్ధతి అత్యంత అనుకూలమని గ్రహించి ఎలివేటెడ్ షెడ్లో గొర్రెల పెంపకం చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు నల్గొండ జిల్లాకు చెందిన ఓ రైతు. ఇప్పుడు అతని అనుభవాలను చూద్దాం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ తర్వాత స్థానం జీవాల పెంపకం. ఆరు బయట తిప్పి పెంచే విధానం నుంచి ఆధునిక పద్ధతులను సంతరించుకుని షెడ్లు ఏర్పాటు చేసి సాంద్ర పద్ధతి లేదా పాక్షిక సాంద్ర పద్ధతిలో జీవాలను పెంచుతున్నారు. ఇటు మార్కెట్లో కూడా నానాటికి మాంసానికి డిమాండ్ పెరుగుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా మంది చిన్న సన్నకారు రైతులు, నిరుద్యోగులు ఈ రంగంలోకి వచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకుంటున్నారు. ఈ కోవలోనే నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి కూడా ఎలివేటెడ్ షెడ్ ను ఏర్పాటు చేసుకుని గొర్రెలు, కోళ్లను పెంచుతున్నారు. శ్రీనివాసరెడ్డి 20 ఏళ్ల పాటు విదేశాల్లో ఉద్యోగం చేశారు. అయితే సొంత ఊరిపై ఉన్న మమకారంతో ఉన్న ఊరిలోనే ఏదో ఉపాధిని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నారు. మార్కెట్ను క్షుణ్ణంగా పరిశీలించి వ్యవసాయ అనుబంధ రంగాలైన జీవాలు, కోళ్ల పెంపకం చేపట్టాలి అనుకున్నారు. పౌల్ట్రీ రంగంలో తనకున్న అనుభవంతో కోళ్లతో పాటు స్థానిక గొర్రె రకాలను ఎంచుకుని పెంపకం చేపడుతున్నారు. జీవాలను సంప్రదాయ పద్ధతిలో కాకుండా వాటికి ఎలివేటెడ్ షెడ్లను ఏర్పాటు చేసి పోషణలో సరైన శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు. నేను ఒక 20 ఇయర్స్ ఆఫ్రికాలో ఉండొచ్చాను. ఆఫ్రికాలో ఉండి 2023లో రిటర్న్ వచ్చినాక ఏం చేయాలనే ఆలోచనతో సరే ఊర్లో సొంత ల్యాండ్ ఉంది కదా, మాకు ఇక్కడ 12 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో ఏదైనా అగ్రికల్చర్ పర్పస్లో చేయాలి, విలేజ్ లైఫ్లో ఉండాలనే ఆలోచనతో ఇక్కడ రావటం జరిగింది. వచ్చిన తర్వాత గొర్రెలు పెంచాలని ఒక ఆలోచన వచ్చింది. నాకు మొదటి నుంచి కూడా ఒక ఆఫ్రికాకి వెళ్ళక ముందు పోల్ట్రీలో ఫీల్డ్లో కొద్ది అనుభవం ఉంది. దాంట్లో వర్క్ చేశాను పోల్ట్రీ ఫీల్డ్లో. గొర్రెలు, కోళ్ళు పెట్టాలనే ఆలోచనతో మా సొంత గ్రామంలో ఈ షెడ్లు వేయటం జరిగింది. ఈ షీప్ ఫామ్ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు మార్కెట్ సర్వే చేసాము. మార్కెట్ సర్వే చేసిన తర్వాత ఎలివేటెడ్ షెడ్స్ వేస్తే బాగుంటుందని టెక్నికల్గా చాలామంది వేస్తున్నారు ఈ మధ్యన. మేము కూడా అదే వేయాలని టెక్నికల్గా, హెల్త్ పరంగా, శానిటైజేషన్ పరంగా ఎలివేటెడ్ షెడ్ బాగుంటుందని చెప్పేసి ఎలివేటెడ్ షెడ్కి వెళ్ళటం జరిగింది. మేము వచ్చేసి 30-35 షెడ్ సైజు. ఆ షెడ్లో వచ్చేసి 100 గొర్రెలు పడతాయి. సో స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి మేము ఒక 60 గొర్రెలతో స్టార్ట్ చేసినాము. సో డే బై డే, మంత్ బై మంత్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఇప్పుడు ఈరోజు 500 అనిమల్స్ ఉన్నాయి మా దగ్గర. ఒక 500 కోళ్ళు ఎప్పుడు ఉంటాయి. షీప్లో రకరకాల బ్రీడ్స్ ఉన్నాయి. మన తెలుగు స్టేట్లో వచ్చేసి నెల్లూరు జుడిపి ఉంది, మాచర్ల బ్రీడ్ ఉంది, సో మన తెలంగాణ బ్రీడ్ ఉంది. సో బేసిక్గా ఏంటంటే నేను చేసేదంతా మీట్ పర్పసే, బ్రీడింగ్ ఏముండదు. మీట్ పర్పస్ కాబట్టి ఈ తెలంగాణ గొర్రెలను మన తెలంగాణ పీపుల్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఈ ఎర్ర గొర్రెలను తీసుకొస్తాము. మాచర్ల, నెల్లూరు ఇవి ఏంటంటే మన దగ్గర మీట్ పర్పస్కి ఎక్కువ ప్రిఫర్ చేయరు కాబట్టి మేమంతా లోకల్ బ్రీడే పెంచుతున్నాం. ఈ కోళ్ళల్లో వచ్చేసి కోళ్ళలో కూడా అసీలు, సోనాలి ఎక్కువ పెంచుతుంటారు. మేమైతే అసీల్కి వెళ్ళినాము, ఎందుకంటే అసీల్ అనేది మీట్ పర్పస్కి బాగుంటుంది. సోనాలి అనేది ఎగ్ పర్పస్కి, ఎగ్స్ ప్రొడక్షన్కి సోనాలి బెటరు. అసీల్ అనేది తొందరగా వెయిట్ గెయిన్ వస్తుంది సోనాలి మీద కంపేర్ చేసుకుంటే. సో అట్లని చెప్పేసి అసీల్ పెంచడం జరుగుతుంది. మేము గొర్రెలకు వచ్చేసి కంప్లీట్ టీఎంఆర్ మీదనే పెంచుతాము. అంటే మాకు గడ్డి పెంచడానికి వాటర్ రిసోర్సెస్ లేవు. సో అందువలన కంప్లీట్ 90% టీఎంఆర్ తోటే మేము గొర్రెలకు ఫీడింగ్ ఇస్తాం. వ్యాక్సినేషన్ వచ్చేసి పిల్ల తెచ్చిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి డివార్మింగ్ చేస్తాము. డివార్మింగ్ చేసిన ఒక 4-5 డేస్ తర్వాత లివర్ టానిక్ ఇస్తాము. లివర్ టానిక్ ఇచ్చినాక ఒక డివార్మింగ్ తర్వాత 4 డేస్ తర్వాత పీపీఆర్ వ్యాక్సిన్ ఇస్తాము. సో దాని తర్వాత ఇంకా రెగ్యులర్గా సీజనల్ వ్యాక్సిన్స్ ఉంటాయి, ఇంకా డాక్టర్ దాన్ని బట్టి ఇస్తూ ఉంటాం. ఫస్ట్ అయితే పీపీఆర్ ఇమీడియట్గా ఇస్తాం.
సేల్ విషయానికి వచ్చేస్తే మేము అందరి మాదిరిగా లాట్ అని ఏం పెట్టుకోము. మా దగ్గర ఎప్పుడు ఒక 500 అనిమల్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి అమ్ముతూ ఉంటాము, 1, 2, 5, 10. అంతేగాని కంప్లీట్ బ్యాచ్ తీసేయాలి, మళ్ళీ బ్యాచ్ తీయాలి, ఆ సిస్టమ్ ఉండదు. పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. నెలకు 100 అమ్ముతూ ఉంటాం, 100 కొంటూ ఉంటాం. సో ఆ సిస్టంలో నడుస్తుంది ఫామ్. ప్రాఫిట్ విషయానికి వస్తే లేబర్ కాస్ట్, ఫీడ్ కాస్ట్ అన్నీ తీసేసిన తర్వాత పర్ యానిమల్ 500 రూపీస్ పర్ మంత్ వేసుకోవచ్చు. అది 3 మంత్స్కి అమ్మితే 1500 రూపాయలు ఒక యానిమల్ మీద 3 మంత్స్కి లాభం వస్తుంది. అన్ని ఎక్స్పెన్సెస్ పోను. కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళని చూస్తున్నాను, ఫామ్కి వచ్చి విజిట్ చేస్తుంటారు. తర్వాత యూత్ అండ్ జాబ్స్ డిగ్రీ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు, మేము షెడ్లు వేసుకోవాలి ఎట్లా ఉంటుందని చెప్పేసి. నేను అందరికి చెప్పేది ఒకటే, షెడ్ వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఎలివేటెడ్ షెడ్ అయితే కొద్దిగా మనకు మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది. గ్రౌండ్ షెడ్ అయితేనేమో క్లీనింగ్ అవి చేసుకోవాలి, అది డిఫరెన్స్ ఉంటుంది. వర్షాకాలం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది గ్రౌండ్ షెడ్లో. అదే ఎలివేటెడ్ అయితే నీట్గా ఉంటుంది కాబట్టి ఎలివేటెడ్ వేసుకోమని చెప్తాను.